ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరము తృతీయ స్కంధము. యయేవమేతం హరిమేధసో హరేః కథా సుభద్రాం కదనీయమాయినః శృణ్వీత భక్త్వా శ్రవయేత వోషతీం జనార్దనోస్యాసు హృది ప్రసీదతి. మైత్రేయుడు చెప్పెను, ఓ విదురుడా, భగవంతుని లీలామయమగు చరిత్రలు మిగులా కీర్తింపదగినవి. వాని యందు లగ్నమైన బుద్ధి సకల పాపములను తాపములను తొలగించి వేయును. ఎవడు వారి ఈ శుభ ప్రథమగు ఉత్తమ కథను భక్తిభావముతో వినునో లేక వినిపించునో అట్టి వాని ఎడల భక్తవత్సలుడగు భగవంతుడు హృదయమున అతిశీఘ్రముగా ప్రసన్నుడగును. విదురుడా, భగవంతుని లీలామయమగు చరిత్రలు మిగులా కీర్తింపదగినవి. అంటే ఎవరైతే భగవంతుని యొక్క లీలలను, భగవంతుని యొక్క చరిత్రలను మిగులా కీర్తింపదగినవిగా వాని యందు లగ్నమైన బుద్ధి ఎవరికైతే ఉంటూ ఉన్నదో వారికి సకల పాపములను తాపములను తొలగిపోవును. అంటే భగవంతుని యొక్క లీలలు అంటే ఏ విధంగా భగవంతుని యొక్క లీలలు మరి మనకి కనపడుతాయి. మరి ఇక్కడ అంతా కూడా మనకి ఏం కనపడుతూ ఉంది అంటే దృశ్యరూపకములో అనేకంగా కనపడే ఒకరికంటే ఒకరు, ఒకదానికంటే ఒకటి ప్రత్యేకమైన యొక్క క్రియాకలాపాలే మనకి ఈ ప్రపంచములో గోచరమవుతూ ఉన్నాయి. కానీ ఈ భగవంతుని యొక్క లీలలను ఏ విధంగా మనం కాంచగలుగుతామో అది మనకి సాధ్యమయ్యేదేనా? మరి ఎక్కడ చూసినా మనకి ఒకరు ఒక మానవుడు చేసి ఒక ప్రత్యేకత, ఒక రంగంలో ప్రత్యేకత కనపరిచితే ఇంకొక రంగంలో ఇంకొక మనిషి తన ప్రత్యేకతని కనపరుస్తూ ఉంటాడు. ఇంకొక రంగంలో ఇంకొక తన ప్రత్యేకతను కనపరుస్తూ ఉంటాడు. ఇట్లా ఈ లోకములో అనేక రకాలలో ఒకరు సంగీత జ్ఞానముతోటి వాళ్ళ ప్రత్యేకాన్ని చూపెడుతూ ఉంటారు, ఒకరు క్రీడారంగములో వాళ్ళ ప్రత్యేకతని చూపెడుతూ ఉంటారు, ఒకరు రాజకీయ రంగములో వాళ్ళ ప్రత్యేకతని చూపెడుతూ ఉంటారు, ఒకరు వ్యాపార రంగంలో వాళ్ళ ప్రత్యేకతను చూపెడుతూ ఉంటారు, ఒకరు ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ ప్రత్యేకతను చూపెడుతూ ఉంటారు, ఒకరు విద్యా వ్యవస్థలో వాళ్ళ ప్రత్యేకతను చూపెడుతూ ఉంటారు. ఇట్లా ఈ విధంగా ఈ లోకములో ఒకరికంటే ఒకరు వాళ్ళ వృత్తుల్లో కానీ వాళ్ళు యొక్క నడకలలో కానీ వాళ్ళ ప్రత్యేకతని చూపెడుతూ ఉంటుంటారు. మరి భగవంతుని యొక్క లీలలను ఏ విధంగా మనం గమనించాలి? భగవంతుని యొక్క లీల మరి ఎట్లా గమనించి ఆ భగవంతుని యొక్క చరిత్ర ఇది అని మనం ఏ విధంగా మనం కీర్తించాలి? మరి మన బుద్ధిని ఆ భగవంతుని లీలల యందు ఏ విధంగా మన బుద్ధి లగ్నం చెయ్యాలి అంటే
ఎప్పుడైనా సరే మన భావం అనేది ఎటువంటి భావముతోటి మనం కూడుకొని ఎటువంటి భావనతోటి మనం ఉంటామో అదేవిధంగా ప్రపంచంలో మనకి గోచరమగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చెప్పుకునే ఈ మొత్తం కూడా ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ యొక్క ప్రత్యేకతను చూపెడుతూ ఉన్నారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అది వాస్తవానికి మనకు కనపడుతూ ఉన్నది కూడా అదే. అయితే ఇక్కడ భగవంతుని యొక్క భక్తుడు ఈ చెప్పుకునేవన్నీ ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత కాదు, అది భగవంతుని యొక్క ప్రేరణతోటి ఆ వ్యక్తి అటువంటి పని యందు దృష్టి నిలిపి ఆ పనిలో ఉన్నతమైన తత్వాన్ని పొంది ఆ తత్వాన్ని ఆ పనికి సంబంధించిన యొక్క మెరిట్ ఏదైతే ఉందో అటువంటి ఆ పనికి సంబంధించిన మెరిట్ను సంపాదించి ఆ ప్రత్యేకతను చూపెడుతూ ఉన్నాడు. అంటే దీని వెనకాల ఈ క్రియ వెనకాల భగవంతుని యొక్క సత్తా భగవంతుని యొక్క ప్రేరణ ఉంది అని ఒక భగవంతుని నిరంతరము స్మరించే భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ భక్తుడు ఆ విధంగా ఈ మనం లోక వ్యవహారానికి చూసే విధానాలన్నీ కూడా అయ్యే వ్యవహారాన్ని భక్తుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇదంతా భగవంతునికి సంబంధించిన క్రియ అని చూస్తూ ఉంటాడు. మరి మనకైనా ఏం కనపడుతుందో అంటే ఫలానా ఎల్లయ్య ఈ పని చేశాడు, ఫలానా పుల్లయ్య ఈ పని చేశాడు అని మనకు లోకం తీరు ఈ తీరుగా కనపడుతుంది. మరి భక్తుడికేమో సమస్తం మొత్తం కూడా ఈ ఎన్ని రకాల క్రియలు ఏవైతే ఉండయో వీటన్నింటి వెనకాల భగవంతుని యొక్క సత్తా ఉన్నది అని భక్తుడు కనీసం చెబుతూ ఉన్నాడు. మరి ఇది మనం ఏ విధంగా మనం దీన్ని నిరూపణ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరము కూడా మనం దేహము నేనని శరీరమే నేను అనుకొని ఈ శరీరాన్ని ఆపాదించుకొనే మనం ఇక్కడ ఈ ప్రపంచములో బ్రతుకుతూ ఉన్నాము. ఈ ప్రపంచములో ఇదే నిజము ఇదే శాశ్వతము అని మనం తలంచి దీనికి సంబంధించిన క్రియకలాపాలతోటే కూడుకొని ఉంది ఈ ప్రపంచం మొత్తం కూడా. అయితే ఈ ప్రపంచము అంటే ఏంటిది? పంచభూతాత్మకమైన కనపడే దృశ్యరూపకము ఆకారంతో కూడుకున్నదన్నమాట. ఆకారంతో కూడుకున్నది ఏదైనా సరే, మన జ్ఞానానికి గుర్తెరిగేది ఏదైనా సరే, ఇది అంతా కూడా దృశ్యరూపకానికి సంబంధించింది. అంటే ఆకారానికి సంబంధించింది. ఈ ఆకారము ఎక్కడి నుంచి బిగినయిందంటే మన మనస్సు కూడా ఒక ఆకారమే, అది ఒక సూక్ష్మ రూపకమే, అది కూడా ఒక ఆకారానికి సంబంధించిందేను. మరి మనస్సంకల్పం కానించి ఈ ఆకారము ఎక్కడ దాకా ఉన్నది అంటే ఈ సమస్త జీవరాశులు 84 లక్షల జీవరాశుల యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని కూడా ఇదంతా కూడా ఆకారాలకు సంబంధించినయే. అదేవిధంగా ఈ 84 లక్షల జీవరాశులు ఉత్పన్నమయ్యేదానికి సంబంధించి ఏ పంచభూతాత్మకమైన పంచభూతాలైతే ఉన్నాయో ఆ పంచభూతాలతోటి తయారయ్యే పదార్థం ఏదైతే ఉన్నదో ఈ పదార్థంతో ఈ జీవరాశులు మొత్తం తయారైనవి ఈ పంచభూతాల యొక్క ఆధారంతో. అప్పుడు ఎక్కడి నుంచి దీని యొక్క విస్తరణ మనకే కనపడుతూ ఉన్నది? మన మనస్సు దగ్గర నుంచి. మనస్సే సూక్ష్మరూపకం, సూక్ష్మమైన ఆకారం అన్నమాట. ఆకారం అక్కడి నుంచి తయారవుతూ ఉన్నది. ఇప్పుడు మన ఈ శరీరం అనే ఆకారం తయారైంది అంటే ఆ మనస్సంకల్పం కాడి నుంచే ఈ శరీరం అనే ఆకారం తయారైంది. ఎందుకు ఏ విధంగాను అంటే మొట్టమొదట సంకల్ప రూపకంతో ఈ స్త్రీ పురుష యొక్క కలయికల ముందు ఈ సంకల్పం కలిగితేనే స్త్రీ పురుషు యొక్క కలయికలు అనేది జరిగేది.
ఆ కలయికల తర్వాతే శుక్ల శోణితములతోటి కూడుకొని పిండోత్పత్తి జరిగేది. ఆ పిండోత్పత్తి తర్వాతే ఇది ఆకారంగా తయారయ్యి ఈ భూమి మీదకి రాగలిగేది. అదేవిధంగా ప్రతి ఒక్క జీవరాశికి ఏ విధంగా ఈ సృష్టి క్రమం అనేది ఉన్నదో ఆ విధంగా ఈ సృష్టి క్రమానికి సంబంధించిన ఈ ఆకారం తయారవుతూ ఉన్నది. దీనికి మొదట మూలమెవరో? మొట్టమొదట సంకల్పము. అంటే అక్కడి నుంచి ఈ బీజం అనేది, అక్కడి నుంచి ఈ ఆకారం అనేది ముందు మొదలవుతూ ఉన్నది అన్నమాట. అక్కడి నుంచి తయారయ్యి ఈ అండ పిండ బ్రహ్మాండాలు మొత్తం కూడా ఈ ఆకారానికి సంబంధించినవేను. ఇప్పుడు మనకు తెలుసుకునే విధంగా ఈ సూర్య కుటుంబం అనేది ఏ విధంగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నదో ఈ నవగ్రహాలు అనేది, ఇటువంటి సూర్య కుటుంబాలు మన సైన్సులు ప్రకారంగా తెలుసుకున్న యొక్క విధానంగా కానీ మనం తెలుసుకున్నట్లయితే ఈ విశ్వంలో 100 సూర్య కుటుంబాలు ఉండయని మనకు తేల్చారన్నమాట. మరి ఈ 100 సూర్య కుటుంబాలు కూడా ఈ సూర్య కుటుంబం యొక్క విధానం ఎటువంటిదో ఆ సూర్య కుటుంబం యొక్క విధానం కూడా అదే విధంగా ఉన్నది. ఇప్పుడు మరి ఈ ఆకారాలు మొత్తం కూడా ఇవన్నీ కూడా ఆకారానికి సంబంధించినవేను. అంటే సూక్ష్మమైన మనస్సు కానించి ఈ పంచభూతాలు, ఈ సూర్య కుటుంబాలు, ఈ విశ్వంలో మొత్తం కూడా ఎన్ని 100,000 సూర్య కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా అవి మొత్తం కూడా ఆకార రూపకం దాల్చినయే తప్ప వాస్తవకంగా ఆకారానికి ఆధారమైన స్వరూపాన్ని గుర్తెరిగేదానికి అస్సలు ఆస్కారమే లేదు. మరి అయితే ఈ ఆకారమే మరి దీనికి స్వయంగా దీని అంటుకు దీన్ని ఇది కదలటం కానీ, ఈ కదిలే దీనికి సంబంధించిన క్రియకలాపాలు చెయ్యటం కానీ ఇదంతా దీనితోటే జరుగుతూ ఉన్నదా అంటే మనం పరిశీలన కానీ చేసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆకారానికి జడ పదార్థం ఇది. దీనికి ఎప్పుడూ దీనికి వాస్తవమైన చేతనా శక్తి అనేది దీనికి స్వయంభుగా లేనే లేదు. చేతనం అనే ఒక స్వరూపం లోన ఉండి కదిలితేనే ఈ కదులుతూ ఉన్నది ఈ ఆకార రూపకం ఏదైనా సరే. ఈ శరీరం కదలాలన్నా కూడా లోన ఏ జీవ చైతన్యం అయితే ఉన్నదో ఆ జీవ చైతన్యం యొక్క కదలిక ఆధారంతో ఈ శరీర సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ప్రతి ఒక్క శరీరం కూడా ఆ జీవుడి యొక్క చైతన్యం ఆధారంతో ఈ శరీరాలన్నీ కూడా ఈ జీవరాశులు మొత్తం కూడా కదులుతున్నాయి, మెదులుతున్నాయి, సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ పంచభూతాలు కదులుతూ ఉన్నాయి, మెదులుతూ ఉన్నాయి, ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎండాకాలం, వానాకాలం, ఈ తీరుగా చలికాలం, ఈ తీరుగా కాలాలు అనేది ఈ తీరుగా మార్పులు చెందుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ విశ్వంలో మరి సూర్యుడు, చంద్రుడు అనేది, ఈ బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని, ఈ తీరుగ నవగ్రహాలు ఇవన్నీ కూడా ఈ తీరుగా మార్పులు చెందుతూ ఉన్నాయి. అంటే ఈ మార్పు చెందేదానికి వెనకాల ఈ చేతనా శక్తి అనేది లేకపోతే ఇవన్నీ కూడా ఈ కదలికలనేది, మెదలికలనేది, ఈ మార్పులనేది దానికి జరిగేదానికి ఆస్కారమే లేదు. అయితే ఇప్పుడు మనకి ఎక్కడ గోచరం అవుతూ ఉన్నది? కనపడే దృశ్యరూపకం ఆకారం కానించే మనకి గోచరం అవుతూ ఉన్నది. కానీ ఈ ఆకారాన్ని కదిలించే నిరాకారంగా ఉండే యొక్క ఈ చేతనాశక్తి ఏదైతే ఉన్నదో ఆ చేతనాశక్తి అనేది మనకి కనపడటం లేదు. మరి కనపడకపోతే ఇక్కడ భగవంతుని లీలలుగా ఏ తీరుగా మనం గుర్తించుతాము అంటే ఎవరైతే తన శరీరములో ఉండి ఈ జీవరూపకంగా భగవంతుని పరమాత్మ యొక్క స్వరూపము ఈ జీవరూపకంగా ఉండి ఈ శరీరాన్ని ఏ విధంగా కదిలించి మెదిలించి సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నాడో అప్పుడు ఈ శరీరాన్ని పరిశోధన చేసి ఈ శరీరమే నేననుకున్న జ్ఞానము శరీరం కాదు నేను జ్ఞానాన్ని అని జ్ఞానం కాడ నిలబడ్డప్పుడు మాత్రమే అప్పుడు జ్ఞానంతో సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అప్పుడు జ్ఞానం యొక్క స్వరూపమే భగవంతుని యొక్క అంశ.
సాక్షాత్ భగవంతుని యొక్క సూక్ష్మ అంశ ఏదైతే ఉన్నదో అది జ్ఞానం యొక్క స్వరూపమే. అప్పుడు ఆ అంశతోటి జ్ఞానం యొక్క అంశతోటే జ్ఞానం యొక్క సాకారంతో జ్ఞానమే ఈ సకల కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అంటే అప్పుడు ఎవరి ఆధారంతో ఎవరి యొక్క లీలలో ఎన్ని ఆ విధంగా తనలో ఉండ ఏ జ్ఞానాశక్తిని ఏ జ్ఞానస్వరూపాన్ని ఎవరైతే చూసి ఎవరైతే ఆ స్వరూపమే నేనని ఆ స్వరూపం కాడుండి సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నాడో అటువంటి భక్తుడు అటువంటి యొక్క సాధకుడు ఈ మొత్తం కూడా ఈ జ్ఞానం అనేది భగవంతుని యొక్క అంశ భగవంతుని యొక్క సూక్ష్మ రూపకము అని తెలుసుకొని అప్పుడు ఈ సృష్టి మొత్తం కూడా జరిగే ఈ యొక్క కార్యకలాపాలు మొత్తం కూడా భగవంతుని యొక్క లీలలో ఇవన్నీ ఆ విధంగా భగవంతుని యొక్క లీలలుగా తను కాంచగలుగుతూ ఉంటాడు. అంతేగాని దేహదారులమయ్యి మనము దేహమే నేను అనుకొని ఈ దేహమే నేను అనుకున్నంతసేపు వాస్తవమైన భగవంతుని యొక్క ఉనికి ఎవరికీ కూడా తెలియదు. అందువల్ల దేహాన్ని దాటి దేహం కంటే దేహాన్ని నడిపించే సూక్ష్మంగా ఉండే సూక్ష్మమైన జ్ఞాన చేతనా చైతన్యమైన స్వరూపం తాను అయినప్పుడు మాత్రమే అప్పుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని గుర్తెరిగేదానికి ఆస్కారం ఉంది. అప్పుడే ఇది అంతా భగవంతుని యొక్క లీల. ఇది మొత్తం కూడా కనపడే ఈ దృశ్యరూపకం మొత్తం ఈ కార్యకలాపాలు మొత్తం కూడా ఎవరి ఆధారంతో జరుగుతున్నాయి, ఎవరి లీలలతోటి జరుగుతూ ఉన్నాయి అంటే లీల అంటే క్రియ. ఇవన్నీ దేని ఆధారం అంటే భగవంతుని యొక్క ఆధారం, భగవంతుని యొక్క లీలలో ఇవన్నీ. భగవంతుడే ఈ శరీరాలను ధరించి ఈ శరీరాలను కనీసం ఈ ఆకారాల మొత్తాన్ని కూడా భగవంతుని యొక్క స్వరూపమే, ఇక్కడ వేరే కాదు. అందువల్ల ప్రతి ఒక్క రూపకం కూడా అటువంటి దృష్టితోటి ఆ స్థానంలో నిలబడి ఆ దృష్టితోటి చూడగలిగితే ఇదంతా భగవంతుని యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు. అప్పుడు మనకి ఇదంతా భగవంతుని యొక్క లీలలుగా మనకి గోచరమవుతూ ఉంటాయి. అప్పుడు ఇక దాన్ని ఇవన్నీ కూడా ఈ చరిత్రలు కూడా భగవంతుని యొక్క చరిత్రలుగా మనం కీర్తింపదగుతామన్నమాట. ఆ విధంగా భగవంతుని యొక్క చరిత్రలుగా మనం ఎప్పుడైతే కీర్తించుతూ ఉంటామో అప్పుడు మన బుద్ధి కానీ మన మనస్సు కానీ సకల మనం చేసిన ఏ మనస్సంకల్పంతో సకల పాపాలంటే ఈ శరీరమే నేను అనుకొని చేసిన మొత్తం కూడా పాపాలేను. అటువంటి సకల పాపాలు మొత్తం శరీరమని అనుకొని చేసిన సమస్త పాపాలు మొత్తం కూడా నశించిపోయి ఎవడు వారు ఈ శుభప్రదమగు ఉత్తమ కథను భక్తిభావముతో వినును లేక వినిపించును అట్టి వాని ఎడల భక్తవత్సలుడగు భగవంతుడు హృదయమున అతిశీఘ్రముగా ప్రసన్నుడగును. ఎప్పుడైతే ఈ భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క చరిత్రలు మనం కీర్తించి ఆ మన బుద్ధి మనస్సు మొత్తం కూడా భగవంతుని మీదే లగ్నం చేసినప్పుడు భక్తవత్సలుడగు అటువంటి భక్తవత్సలుడగు భగవంతుడు అంటే ఎవరైతే భగవంతుని నిరంతరము సేవించుతూ ఉంటారో అప్పుడు ఆ భక్తులకి కనీసం భగవంతుడు అతి సమీపమున ఉండి ఆ భగవంతుడు తన హృదయములోనే ఆ భక్తుడి యొక్క హృదయములోనే అతి శీఘ్రముగా ప్రసన్నుడగుతూ ఉన్నాడు. ఎవరికి ప్రసన్నుడవుతున్నాడు అంటే అటువంటి భక్తుడికి. ఎటువంటి భక్తుడికి? ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుని యొక్క లీలలు అని చూసే భక్తుడికి. ఇంకా ఇదంతా కూడా ఈ చూసే ప్రతి ఒక్క మొత్తం కూడా భగవంతుని యొక్క చరిత్రలుగా చూసే భక్తుడికి. ఆ విధంగా చూసి ఇదంతా భగవంతుని యొక్క చరిత్రని కీర్తింపదలిసే యొక్క భక్తుడికి, ఆ విధంగా కీర్తించిన భక్తుడికి ఎటువంటి యొక్క విధానం మనకు భగవంతుడు ప్రాప్తించుతూ ఉన్నాడు అంటే అతి శీఘ్రముగా తన భగవంతుడు తన హృదయములోనే ప్రసన్నత్వాన్ని చూపించుతున్నాడు, ప్రసన్నుడవుతూ ఉన్నాడు.
ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే తన హృదయము అంటే మన హృదయములో కూడా ఇటువంటి యొక్క భక్తి భావన, అటువంటి యొక్క భగవంతుని సాన్నిహిత్యము కానీ మనకు ప్రాప్తించిందంటే మన హృదయములోనే భగవంతుని యొక్క సాక్షాత్కారము ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా లభించుతూ ఉన్నది అని మనకి ఈ భాగవత రత్నాకరం ద్వారా తెలియపరచటం జరిగింది. ఓం తత్సత్.